సంఖ్యాకాండము 21 అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనము, మీలో ఎవడనూ తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును బట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, గడ్డపు ప్రక్కలను క్షవరము చేసుకొనరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడు అగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను. విధవరాలినైనను, విడనాడబడిన దానినైనను, భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజల్లోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. యెహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకని కళంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవము గలవాడే గాని, కాలైనను చేయినైనను విరిగిన వాడే గాని, కూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు. బలిపీఠమును సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పెను.